కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్తే. నేను విజయ్. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రత వల్ల ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా చాలా సఫర్. ముఖ్యంగా భారతదేశం కూడా వంట గ్యాస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే చాలా ప్రధాన నగరాల్లో కూడా హోటల్స్ బంద్ చేసే పరిస్థితికి వచ్చేసింది. నిజంగా జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది? ఈ యుద్ధం ఇంకా కొన్ని రోజుల పాటు, నెలల పాటు కొనసాగే అవకాశం ఉందా? లేదంటే తొందరలోనే యుద్ధం ఆగేటువంటి అవకాశం ఉందా? సో, ఏ దేశాలు ఎక్కువగా నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు కృష్ణసూది గారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. సో, ఇప్పుడు అందరూ కూడా వార్. ఈ వార్ అసలా కొన్ని రోజులు ఆగిపోద్దని అనుకున్నాం. బట్ చూస్తుంటే రోజులు నడుస్తూనే ఉన్నాయి. నెలలు కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు. ఎలా ఉండబోతుంది? నిన్నటిదాకా రష్యాకి, ఉక్రెయిన్‌కి మధ్య యుద్ధం జరుగుతుంది. దాంట్లో నేను ఆపుతాను అని వెళ్ళిన వ్యక్తి ట్రంప్. ఆపకపోగా దాన్ని ఇంకొంచెం సమస్యను జటిలం చేసి, దాన్ని పీటముడి చేసి, ఇప్పుడేంటంటే ప్రపంచ దేశాలన్నింటినీ ఏదో తను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే చేసే ప్రయత్నం ఇది ఎంతవరకు దారితీస్తుందంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చెప్పచ్చు. మూడవ ప్రపంచ యుద్ధానికి మిగతా దేశాలు కూడా దీంట్లో అతి త్వరలో చేరబోతున్నాయి. ఏ దేశాలు చేరే రష్యా, అవకాశం ఉంది? చైనా, హ్మ్. అలానే వచ్చేసి మీకు యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా. యూరోప్ కంట్రీస్ అన్నీ మనం ఇప్పుడు ఇంత నేచురల్ గ్యాస్ గురించి, వంట గ్యాస్ గురించి, పెట్రోల్ గురించి భయపడుతున్నాము. హ్మ్. ఇవాళ మిడిల్ ఈస్ట్‌లో ఉన్నటువంటి ఏవైతే కంట్రీస్ ఉన్నాయో అవన్నిటి నుంచి ఎగుమతులు ఆగిపోతున్నాయి. ఆల్మోస్ట్ ఆగిపోయాయి. ఆగిపోయినాయి. హ్మ్. రష్యా కూడా నేను యూరోపియన్ కంట్రీస్‌కి ఆయిల్ ఇవ్వను అని చెప్పేసి భీష్మించి కూర్చుంటుంది. హ్మ్. తద్వారా వాటి పరిస్థితి ఆలోచించండి. ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో. హ్మ్. ఎందుకంటే సహజ వనరులు భగవంతుడు ఏంటంటే మనుషులు ఒకళ్ళ దేశం మీద ఇంకో దేశాన్ని, ఒక వర్గం మీద ఇంకో వర్గాన్ని ఆధారపడేటట్టు సృష్టి ఉంది. అవును. ఏ ఒక్కడు సర్వశక్తివంతుడు కాదు. అమెరికా కూడా అన్ని శక్తులు నా దగ్గరే ఉన్నాయి, నా అంత బలవంతుడు ఎవరు లేదని అమెరికా అనుకోవటమే తప్పితే దానికి ఉన్న బలహీనతలు దానికి ఉన్నాయి. తద్వారా ఏంటంటే ఇప్పుడు జరగబోయేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడికి ట్రంప్కి ఆయనకి కాలం చెల్లుతుందో అప్పటి వరకు యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది ఏదో రూపంలో. అంటే మీరు చెప్పేది ఆయన ప్రాణాలు విడిచేంత వరకు, లేదంటే ఆయన పదవీచ్యుతి అయ్యేంత వరకు. అంత దారుణమైన పరిస్థితులకు కారణభూతుడైనటువంటి వ్యక్తి నేను చెప్పటం కాదండి ఇది. మీరు గనక బాబా వాంగ్య ప్రెడిక్షన్స్ కూడా చూసినట్లయితే ఆమె క్లియర్గా చెప్పింది. హూ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద థర్డ్ వరల్డ్ వార్? హీ విల్ బి అసాసినేటెడ్. ఆమె చెప్పిన దాంట్లో ఏంటంటే ఎవరైతే మూడో ప్రపంచ యుద్ధానికి కారణభూతులు అవుతాడో దానికి ఆమె చెప్పినటువంటి ముందుకు వచ్చేటువంటి సంఘటనలు కానివ్వండి, కారణాలు కానివ్వండి, ఇప్పుడు వచ్చిన పరిస్థితులకు తగ్గట్టుగానే ఉన్నాయి. తద్వారా ఏంటంటే ఇప్పుడు దానికి కారణభూతుడైనటువంటి వ్యక్తి ఎవరు? మొన్నటిదాకా ఉక్రెయిన్ను ఈ వారు పుతిన్ అనుకున్నారు, కానీ అమెరికానే కాదు. ఎప్పుడైతే నోబెల్ ప్రైజ్ తనకి ఇవ్వలేదు, శాంతిది పీస్ నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు అని చెప్పిన తర్వాత గ్రీన్లాండ్ నాకు కావాలి, అలానే వెనిజులా నాకు కావాలి అంటే ఎక్కడైతే సహజ వనరులు ఉన్నాయో అవన్నీ నా ఆధీనంలో ఉండాలి, నేను చెప్పింది అక్కడ జరగాలి. అది ఏ దేశం అనేది నాకు అనవసరం. యూరోపియన్ మొత్తం కూడా నాకు గ్రీన్లాండ్ని అప్పచెప్పాల్సిందే అని చెప్పేసి బలవంతంగా కూర్చొని, లేదంటే వాళ్ళని బెదిరించడం ఇప్పుడు ఇరాన్ మీదకి వెళ్ళిన కారణం అదే. సో, మీరు చెప్పినట్టుగా మూడవ ప్రపంచ యుద్ధమే జరిగితే మరి భారత్ ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది? భవిష్యత్ కాలంలో భారత్ తీసుకున్న నిర్ణయాలు వచ్చేసేసి కొంతవరకు ప్రపంచ శాంతికి దోహదపడతాయి. మీరు గనక కాలజ్ఞానం చూసుకున్నా, లేదు మీరు నెస్ట్రాడమస్ కానివ్వండి, బాబా వెంగా లాంటివి ఎవరైతే భవిష్యత్తును ఆ రోజుల్లో ఊహించి ప్రెడిక్షన్స్ ఇచ్చారో వాళ్ళ యొక్క రీడింగ్స్ తీసుకున్నా, దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ శాంతికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రపంచ శాంతిని దోహదకారి అవుతాడు. ప్రపంచానికి నాయకత్వం వహించే స్థితిలో భారతదేశం ఎదుగుతుందని చెప్పొచ్చు. సో, ఎక్కడ కూడా ఏ దేశం వైపు నిలిచే అవకాశం అయితే ఉండదు. అంటే అటువైపు గాని, ఇటువైపు ఇప్పుడు గాని. ఏ యుద్ధంలో. స్టాండ్ తీసుకున్నా కూడా ప్రపంచ శాంతికి ఉపయోగపడేటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం మీద ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం కూడా ఇప్పుడు మీరు గమనించినట్లయితే శుక్రుడి యొక్క ప్రభావం బాగా ప్రబలంగా ఉంటుంది. రాబోయే సంవత్సరంలో వర్షాధిపతి గురుడు అవుతున్నాడు. అంటే ఏదైతే మూలమైనటువంటి విద్య ఉన్నదో, మూలమైనటువంటి శక్తి ఉన్నదో, అలానే ఏదైతే ప్రామాణికమైనటువంటి ఒక రకమైనటువంటి ధర్మబద్ధత, చట్టబద్ధత లాంటి స్టాట్యూటరీగా ఉండేటువంటి ఏదైతే ఒక సుస్థిరమైనటువంటి పరిపాలనా విధానం ఉందో దానికి భవిష్యత్తులో గుర్తింపు కానివ్వండి. ఎందుకంటే గురుడు వచ్చేసేసి శాస్త్రానికి, విజ్ఞానానికి కారకుడు. అందువల్ల ఈ వచ్చే సంవత్సరం గురుడు యొక్క ఆధీనంలో ఉండేటువంటి సంవత్సరం కాబట్టి
ఇంకొకటి 2026 సంఖ్యాపరంగా చూసుకుంటే ఒకటి కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. కొత్తదైనటువంటి వెలుగు వస్తుంది. ఆరోగ్యరీత్యా మనిషి ఆయుర్దాయం 150 ఏళ్ల వరకు పెరిగేటువంటి ఔషధాలు కనుగొనబడతాయి. బా అంటే ఈ ఈ సం సంవత్సరం ఈ రాబోయే సంవత్సరం సంవత్సరం 2026 అనుకోండి. హ్మ్. లేదంటే వచ్చేసేసి మీకు పరాభవనామ సంవత్సరం అనుకోండి. వచ్చే ఉగాది తర్వాత ఉగాది తర్వాత వచ్చేటువంటి దీని తద్వారా ఏంటంటే మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ మా గ్రహస్థితి కాలసర్ప దోషం. హ్మ్. కాలసర్ప రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఆగస్టు 1 తారీఖు వరకు ఉంటున్నాయి. మన ఇండియా వైపు. ఈ రెండింటి మధ్యలో గ్రహాలన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఒక హాఫ్లోకి వెళ్ళిపోతాయి. ఓకే. కాలసర్ప దోషం ఏర్పడుతుంది. ఈ కాలసర్ప దోషం ప్రపంచవ్యాప్తంగా కొన్ని అనిశ్చితికి సంబంధించిన పరిస్థితులను సృష్టిస్తుంది. సో అన్ని దేశాలకు కూడా. అన్ని దేశాలకు ప్రపంచ గ్రహాలేమి మనం ఒక్కళ్ళ దేశం మీద ఉండవు కదా. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా మనం ఇప్పుడు నెస్టోటమస్ తెలుగు ఆయన కాదు, హ్మ్. అంటే భారతీయుడు కాదు. అవును. బాబా వ్యాంగ బాబా భారతీయురాలు వ్యాంగ కాదు, అవును. బల్గేరియా నుంచి వచ్చింది. అవును. అందువల్ల ఏంటంటే ఇక్కడ వచ్చేసేసి వాళ్ళకి సంబంధించిన విజ్ఞానంలో కూడా అలాంటి సూచన ప్రకారంగా వాళ్ళు చెప్పింది ఆ రోజుల్లో 13th 14th సెంచరీలోనే చెప్పారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తే కూడా చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇంకా కూడా ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందంటారా? యూరోప్ రూపురేఖలు మారిపోతాయి. కొన్ని దేశాలు కనుమరుగవుతాయి. యూరోప్ ఖండంలో ఉన్న అన్ని ఖండంలో ఉన్న దేశాలు. కొన్ని దేశాలు కనుమరుగవుతాయి. Hmm. ఫ్రాన్స్లో ఉన్నటువంటి దేశం విపరీతంగా ఫ్రాన్స్ Hmm. కంటే చాలా విపరీతంగా నష్టపోతుంది. నెదర్లాండ్స్ నష్టపోతుంది. Hmm. అలానే బ్రిటన్ నష్టపోతుంది. Hmm. ఇలాంటి ఏవైతే సముద్ర తీరంలో ఉన్న దేశాలన్నీ చాలా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొని పోతున్నాయి. మనకి ఎలాంటి పరిస్థితి ఉండే ఛాన్స్? మన దేశం కూడా ఎంతో కొంత ప్రపంచం మొత్తం ఇబ్బంది పడితే మనం కూడా ఇబ్బంది పడతాం. కాకపోతే మన దేశానికి ఉన్న అదృష్టం ఏంటంటే సహజ వనరులు ఉన్నాయి. Hmm. తర్వాత ఏంటంటే మానవీయమైన శక్తులు. Hmm. ఎప్పుడు ఒక కొత్త తరం అనేది ప్రతి 15 ఏళ్ళకి ఒక రకమైనటువంటి కొత్త భావంతోనూ లేదంటే ఏదైనా అందిపుచ్చుకునేటువంటి తెలివితేటలు మన దేశంలో ఉన్నటువంటి యువతలో ఉండటం వల్ల ఈ దేశానికి కొంచెం సుస్థిరమైనటువంటి కాలం. అదేవిధంగా ఇప్పుడు అందరూ కూడా మీరు ఒక మాట అన్నారు, మూడవ ప్రపంచ యుద్ధం అని. రష్యా కానీ చైనా కూడా ఎంటర్ అవుతాయని అంటున్నారు. అలాగే నార్త్ కొరియా కూడా. సో ఇవన్నీ అగ్రదేశాలు, అన్నీ కూడా అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశాలు. ఒకవేళ ఈ దేశాలు ఎంటర్ అయితే మీరు అన్నట్టుగా థర్డ్ వరల్డ్ వార్ జరిగితే అణుబాంబులు వేసుకునేటువంటి పరిస్థితి. రెండో ప్రపంచ యుద్ధంలోనే అనుభవాలు జరిగినాయి కదా. అవును. ఆ గ్రహస్థితి తీసుకుంటే Hmm. అది మిగతా దేశాలు ఎంటర్ అవ్వకముందే ఇరాన్ ద్వారానే జరగచ్చేమో. Hmm. ఈ నెలలోనే ఇరాన్ దగ్గర జరగచ్చు. లేదు కదా, న్యూక్లియర్ వెపన్స్ లేవు కదా. ఇవ్వకూడదనే ఉంది వేరే దేశం వాళ్ళకి. సో రష్యా కొంతమంది నుంచి కానీ రష్యా చైనా నుంచి- నుంచి కానీ వచ్చే ఓ, ఛాన్సెస్ దీంట్లో ఇక్కడ ఇప్పుడు ఇరాన్కి అణు విజ్ఞానం ఎట్లా వెళ్ళిందండి? వేరే దేశం నుంచి పాకిస్తాన్ వాళ్ళు అమ్మితేనే అవును, వెళ్ళింది. అవును. అంటే ఎవరైతే ఇప్పుడు విచక్షణ ఉన్న వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయనుకోండి, Hmm. దాన్ని వాడే విధానంలో విచక్షణ లాంటి అవసరమా లేదా ఉంటుంది. ఎప్పుడైతే విచక్షణ లేదో Hmm. వాళ్ళు ఏం చేస్తారంటే వీడిని ఇబ్బంది పెట్టడం కోసం ఇంకోటి మీద దాడి చేస్తారు. ఇప్పుడు చూస్తున్నాంగా గల్ఫ్ దేశాలు అన్నిటి మీద కూడా దాడులు జరుగుతాయి. జరుగుతున్నాయి కదా. అవును. అంటే ఇక్కడ ఏంటంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా రాయిలాగా మారిపోతుంది. మరి. అలా పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. Hmm. ముఖ్యంగా యూరోప్ ప్రపంచాన్ని మేము శాసించాము Hmm. అని అనుకున్న దేశాలు, అలానే ప్రపంచాన్ని నేను శాసించాలి అనుకునేటువంటి అమెరికా లాంటి దేశాలు చాలా తీవ్రమైన పతనాన్ని ఎదుర్కోబోతున్నాయి. సో ఎన్ని రోజులు ఈ ప్రభావం ఉండే ఛాన్స్? పరాభవనామ సంవత్సరం మొత్తం ఆ ప్రభావం ఉంటుంది అనుకోండి. పాటు ఉంటుంది. ఆగస్టు వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఓ. తర్వాత సర్దుబాట్లు, చిన్న చిన్నవి గొడవలు సర్దుమణిగి నెమ్మదిగా వచ్చేసి ఎవరికి పరాభవం. సో 4 నెలలు అయితే ఖచ్చితంగా దీని 100% ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. జూన్ ఆగస్ట్ వరకు, ఆగస్ట్ 1 వరకు ఉంటుంది. అధిక మాసం తర్వాత వచ్చేసి కాలసర్ప దోషం ఈ రాబోయే సంవత్సరంలో ఉమ్, ఇవన్నీ కలిపి కరువులో అధిక మాసం అనే సామెత ఉంటుంది, విని ఉంటారు మీరు. అవును. కరువు ఉంది, అధిక మాసం కూడా మళ్ళీ వచ్చింది. అధిక మాసం ఇంకో వస్తే నెల అంటే మామూలుగా సంవత్సరం గడపడమే కష్టం. దాంట్లో ఇంకో నెల అడిషనల్గా యాడ్ అయినప్పుడు ఇంకా కొంచెం బడ్డెన్గా ఉంటుంది ఇల్లు గడపడం. అలాంటి స్థితిలో ప్రపంచ దేశాలు వెళ్ళబోతాయి. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు మారిపోతుంది. అంతే ఉంటుంది పరిస్థితి. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మరి చూద్దాం, కృష్ణసూది గారు చెప్తున్నట్టుగా జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో 3వ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉంది. అన్ని దేశాలు, ముఖ్యంగా యూరోప్లో ఉన్నటువంటి చాలా దేశాలు కూడా కనుమరుగవుతాయి. అదేవిధంగా అమెరికా చాలా తీవ్రంగా నష్టపోతుంది. అయితే భారత్ మాత్రం ఒక పెద్దన్నలాగా శాంతి మంత్రాన్ని జపిస్తూ సో ఓవరాల్గా మొత్తం వారినంతా కూడా కొంతవరకు తగ్గించేటువంటి ప్రభావం అయితే మాత్రం భారతదేశ నాయకత్వం ఉందని అని అంటున్నారు. మరొక 4 నెలలు ఈ యుద్ధం తప్పదని జ్యోతిష శాస్త్రం చెప్తుందని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.